మీలో కూడా చాలామంది ఏసీలు గట్రా వాడుతూ ఉంటారు. సో, దీంట్లో కొంతమందికి మాత్రం ఏంటంటే గనక మామూలుగా ఇంక పొద్దున్న లెగిసేలోకి ముక్కు గట్ట పట్టేయడం, లేదంటే గొంతుకు మంట లేకపోతే ఇవి కూడా పట్టేయడం. సో, అంటే మెయిన్‌లీ చాలా వరకు కూడా ఈ స్కిన్స్ అనేవి ఉంటాయి కదా! సో, ఈ స్కిన్ అనేవి బాగా డ్రై అయిపోవడం, అంటే పొడి పడిపోవడం. సో, అలాంటియన్నీ కూడా జరుగుతుంటాయి కదా! అసలు దీనికి ఎన్నిటికి రీజన్ ఏంటంటే గనక మెయిన్‌లీ మన ఏసీ అనమాట. సో, మరి దాని గురించి అసలు ఈ హ్యూమిడిఫైర్‌లని ఏం చేస్తాయి? ఏంటి? అసలు ఇది ఎవరికి సెట్ అవుతుంది? అండ్ దీంట్లో తీసుకోవాల్సిన సేఫ్టీలు ఏంటి? అండ్ దీంట్లోనే మనకి కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఎలాంటివి కూడా వస్తాయి. సో, అసలు ఇవన్నీ ఏంటి? అండ్ ఒకవేళ ఇవి కొనుక్కుంటే అసలు మనం ఏమేమి చెయ్యాలి? సో, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో, మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎస్టీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వచ్చి మనకి మీలో చాలా మంది పే చేసే ఇష్యూలు అనమాట. సో, ఏసీ ఎవరికొన్నా సరే మ్యాక్సిమం ఇంక్లూడింగ్ నాకన్నా సరే కొంచెం ఈ డ్రై స్కిన్ అండ్ మెయిన్‌లో వచ్చి మనకి కొల్లు లాంటివన్నీ కూడా మనకి డ్రై అయిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా! సో, దానికి సంబంధించి నేనైతే ఒక హ్యూమిడిఫైయర్ మొత్తం ఇంటర్నెట్‌లో చాలా వరకు సెర్చ్ చేశాను. సో, మనకు కొంచెం అండర్ బడ్జెట్‌లో ఏమున్నాయి? అండ్ ఆ బడ్జెట్ పైన అయితే ఏమున్నాయి? సో, అలాంటివన్నీ కూడా మీకైతే రీసెర్చ్ చేసి ఏదో ఒక హ్యూమిడిఫైర్‌ని అయితే పిక్ చేశాను. సో, ఇది ముందు చెప్తున్నా ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ఇది నా మనీతో నేను ఆర్డర్ చేసిందనమాట. ఓకే. సో, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు డాక్టర్ ట్రస్ట్ అనమాట. ముందుగా బాక్స్ ఓపెన్ చేస్తే గనక మనకైతే డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి వీళ్ళు మనకి హెల్తీ చేంజ్ స్టార్ట్స్ నవ్ అంట. ఓకే. సో, మనం డైరెక్ట్‌గా బాక్స్ ఓపెన్ చేసుకుంటే గనక ముందుగా మాన్యువల్ లాంటివి ఇచ్చారు. సో, మనం వీడియోలో చెప్తాం కాబట్టి అక్కడ అండ్ దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ అనేది ఇచ్చారు. సో, ఇది వచ్చి 1 year వారంటీ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కూడా. అండ్ ఇంకా మనకు వచ్చి డైరెక్ట్గా మిషన్. ముందుగా మీరు చూడండి వీళ్ళ వైర్ అనేది ఎంత పొడిగి ఇచ్చారో మనకైతే. సో, చాలా బ్రాండ్స్ ఏంటంటే కొంచెం చిన్నగా ఇస్తూ ఉంటాయి. బట్ వీళ్ళైతే ఇది ఎంత పొడిగడం వల్ల మనకు కొంచెం ఎంత దూరంలో మనం అయితే పెట్టుకోవచ్చు. సో, ముందుగా అసలు మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారో చూసుకుంటే కనుక మనకు డైరెక్ట్ పైన క్యాప్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు సంథింగ్ నాజు, తర్వాత వచ్చి ఇది ఒక ఫిల్టర్ అనమాట. ఓకే. ఓకే. అంతే మనకైతే లోపల అయితే ఇవే. సో, ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే కనుక మామూలుగా మెయిన్లీ సో, ఇది వచ్చి మనకి వాటర్ అనమాట. సో, మనకి దీంట్లో వాటర్ వేస్తాం కదా! ఇది 4.5 లీటర్. సో, దీంట్లో మనం వాటర్ వేసినప్పుడు ఇది మీకు ఇక్కడ లోపల చిన్న మిస్ట్ కింద ఉంటుంది కదా! సో, ఇక్కడ చిన్నది. సో, చిన్న దాంట్లోంచి ఏంటంటే మనకి వాటర్ అనేది పైకి అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి ఉంటాయి కదా! సో, దాంతో ఏంటంటే కనుక మనకి ఎక్కువ వైబ్రేట్ అవ్వి సో, ఈ వాటర్ అనేది మామూలుగా ఒక స్మోక్ మీకు సింపుల్ చెప్పాలంటే స్మోక్ కింద వస్తుంది కదా! సో, అలా స్మోక్ కింద వస్తుంది. అండ్ ఇంకా ఈ వీలు సో, ఈ వీల్ ఏంటంటే కనుక మీరు ఎక్కువ ఏమైనా వాషింగ్ మిషన్ ట్యాప్స్ సో, అలాంటివి మీరు చూసుకుంటే కనుక మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో, ఇవి ఏంటంటే లోపల చిన్న చిన్న రాళ్ళ కింద ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే మామూలుగా ఏమన్నా మీకు మట్టి లాంటివి సంథింగ్ అలాంటివి ఉంటాయి. దీని ద్వారా ప్యూరిఫై అవుతాయి అంటారు కానీ పెద్ద కాదు. ఇంకా తర్వాత వచ్చి మనకి ఇది వచ్చి మనకి ఇక్కడ లోపల ట్యూబ్స్ ఉన్నాయి కదా! సో, ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా దీంట్లో. సో, ఇంకోటి వచ్చి మామూలుగా ఈ వైట్ పైప్ ఉంది కదా! సో, ఈ వైట్ పైప్ ఏంటంటే కనుక మామూలుగా ఇది మిస్ట్ అనేది తయారవుతుంది కదా లోపల స్మోక్. సో, ఆ స్మోక్ అనేది మామూలుగా ఎక్కువ ఫోర్స్‌తో బయటకు రావడానికి ఇది ఎయిర్ పంప్ చేస్తుంది అనమాట. ఇంకొక నెక్స్ట్ వచ్చి ఇదనమాట. సో, ఇది మీకు ఎలా పని చేస్తుంది అంటే ఇక్కడ మామూలుగా మనకి ఇక్కడ స్మోక్ ఒకటి తయారవుతుంటుంది కదా! బట్ అది లోపల ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం వాటర్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంటంటే అది అక్కడే ఉంటుంది. సో, పైకి రాదు ఎక్కువగా. సో, దాని గురించి ఏంటంటే గనక దీనికి మనకి గాలి పంప్ ఉంది కదా! సో, ఈ గాలి పంప్ నుంచి మామూలుగా వాటర్ అనేది దీంట్లోకి వచ్చి పైకి వస్తుందనమాట. సో, మీకు ఒకసారి డెమో కూడా ఆన్ చేసి చూపిస్తా చూడండి. సో, ముందుగా అయితే నేను ఇది 1 లీటర్ అంటారు కానీ 750 ml ఉంటుంది. సో, దీని వాటర్ అనేది దీంట్లోకి వేస్తాను. సో, చూసుకోవచ్చు నేను ఏసీ వేయగానే ఇక్కడైతే నాకు పొగ అలాంటిది అన్నీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆన్లో ఉంది కాబట్టి. అండ్ మెయిన్లీ నాకు దీంట్లో ఇంకో నచ్చిన ఫీచర్ ఏంటంటే కనుక ఇక్కడ వాల్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఈ వాల్ పక్కన మీకు ఇక్కడ చూడండి బ్లూ కలర్ లైట్ అంటుంది కదా! సో, ఈ లైట్ అనేది ఏంటంటే కనుక మీకు ఒకవేళ దీంట్లో వాటర్ మొత్తం తక్కువగా వస్తే కనుక ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆఫ్ అయిపోయి సో, ఇక్కడ మీకు రెడ్ చూపిస్తుంది అనమాట. సో, ఈ రెడ్ కూడా ఎందుకు చూపిస్తుంది? సో, మీరు వాటర్ ఫిల్ చేసుకోవాలని చెప్పి సో, దీనివల్ల లోపల ఉన్న అల్ట్రాసానిక్ కానీ సో, అలాంటివి కూడా పాడవకుండా ఉంటాయి అనమాట. సో, మీకు దీంట్లో ఒక 2 మోడ్స్ ఉంటుంది. సో, మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ అనమాట. సో, దీని తర్వాత వచ్చి మీకు ఇక్కడ లైట్గా ఓకే ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ లైట్గా వస్తుంది చూడండి చాలా లైట్గా వస్తుంది. బట్ అదే మీరు ఇంకా ఇక్కడ పెంచుకున్నారనుకో సో, ఆ మిస్ట్ అనేది ఇంకా లావుగా వస్తుంది అనమాట. అంటే ఇంకా హెవీగా వస్తుంది. సో, పైన ఆల్రెడీ ఏసీ తిరుగుతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా ఇలా కిందకి పడిపోతుంది ఇది. ఓకే. అండ్ మీలో కొంతమంది అంటారు బ్రో మనకి కొంచెం తక్కువ బడ్జెట్లోనే సో, ఎలాంటి గట్రా వస్తున్నాయి కదా అని చెప్పేసి. సో, ఇవి ఏంటంటే ఒక షోకేస్కి తప్ప ఎందుకు పనిచేయమన్నమాట. అదేంటి అంత మాట అనేసామంటే కనుక ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి. సో, ఇది వచ్చి 4.5 లీటర్ ఓకే. అండ్ ఇది వచ్చి అరౌండ్ ఒక 200 ml లేకపోతే అంత ఉంటుంది సంథింగ్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏసీ సంగతికి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఏసీ అనేవి ఏం చేస్తాయంటే మనకి కూలింగ్ చేసే క్రమంలో మామూలుగా మనకి చూడండి ఏసీ నుంచి బయటికి వాటర్ గట్రా పోతూ ఉంటుంది కదా. సో వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ మన గదిలో ఉండే తేమ అనేది ఉంటుంది కదా. సో దాన్ని అనేది తీసుకొని మనకైతే బయటకి అయితే పంపించేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి మన గదిలో ఆ తేమ అనేది ఉండదు. సో తేమ అనేది లేకపోతే ఏమవుతుంది, మొత్తం డ్రై అయిపోతుంది. సో దానివల్ల ఏమవుద్ది, మామూలుగా ఇంకా మన స్కిన్కి గట్రా తేమ లేకపోతే ఇది ఎండిపోవడం. సో ఇంకెన్ని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నట్టు పక్క ఏసీ వాడవాళ్ళే కాబట్టి మీకు ఆ ఇష్యూలు తెలిసి ఉంటాయి. ఇంకొప్పుడు ఏసీ విషయాలకు వస్తే కనుక మామూలుగా మనకి 1 టన్ కానీ 2 టన్ కానీ మ్యాక్సిమం హౌస్లో ఒక 1.5 టన్ వరకు వెళ్తారు, 2 టన్ దాకా కూడా వెళ్ళరు. సో మనకి మ్యాక్సిమం ఏసీలు ఏం చేస్తే మ్యాక్సిమం మీకు చెప్తున్నా అట్లీస్ట్ 250 ml నుంచి అరౌండ్ ఒక 1 లీటర్ 2 లీటర్ పర్ అవర్ అది కూడా. సో మామూలుగా ఏంటంటే తేమ అనేది మొత్తం బయటకి పంపించేస్తుంది. మీకు సింపుల్ చెప్పాలంటే వాటర్ అనమాట. సో మరి ఇప్పుడు అంత వాటర్ బయటకు వెళ్ళిపోతే మరి మన బాడీకి కావాలి కదా. సో దాన్ని రీఫిల్ చేయడానికి ఇవైతే తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఈ పెద్ద దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి దీంట్లో 4.5 లీటర్ వాటర్ అనేది పడుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఆన్ చేశాక ఏమవుతుంది, మనకు వాటర్ అనేది ఇలా స్మోక్ రూపంలో బయటకు వస్తుంది. ఓకే, సో స్మోక్ అంటే స్మోకింగ్ అది, ఇది వాటరే. సో మీకు డైరెక్ట్గా మీరు ఏమైనా ఇక్కడ ఎలా చేయబడితే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో మొత్తం ఇక్కడ వాటర్ అనేది మన చేతికి పట్టేస్తుంది. ఇంక ఇప్పుడు ఈ స్మోక్ అనేది ఉంది కదా. సో ఈ స్మోక్ అనేది మనకి ఇక్కడ మన గాలి నుండి తేమ ఉంటుంది కదా. సో తేమలోకి అనేది ఆటోమేటిక్గా కలిసిపోద్ది అనమాట. సో కలిసిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఏసీలో నుంచి బయటికి పోయినా సరే ఇక్కడ మన గదిలో మళ్ళీ రీఫిల్ అవుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటి, ఏసీ అనేది మన గదిలో ఉంటే తేమను బయటికి పంపించేస్తూ ఉంటే ఇది రీఫిల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి సేపు నుంచి మామూలుగా ఎంత పడుతూ ఉన్నా ఇక్కడ ఎక్కడ కూడా టేబుల్ మీద ఒక చిన్న డ్రాప్ కూడా పడలేదు, ఎందుకంటే ఇది అంతా ఆటోమేటిక్ గాల్లో కలిసిపోతుంది. సో మనకి ఇక్కడ కంపెనీస్ ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటి, ఇక్కడ 12 to 22 అవర్స్ వస్తుందని మెన్షన్ చేశారు. బట్ ఇది అయితే అంతకన్నా ఇంకెక్కువ వస్తుంది. సో నేను ఏం చేశానంటే ఇది మొత్తం ఫుల్ మోడ్ పెట్టి ఉదయం 10:24కి నేను అయితే స్టార్ట్ అది చేశాను. అండ్ 1:24 చూస్తే ఇది మామూలుగా డెప్త్ అయితే 13.5 సెంటీమీటర్స్ ఉంది. అండ్ అది వచ్చి అరౌండ్ 10 కి అయితే దిగింది. అండ్ తర్వాత వచ్చి మళ్ళీ సాయంత్రం 7:12కి అంటే 7-12 నిమిషాలకు చూస్తే కనుక ఇంకా తక్కువ దిగింది, 6 సెంటీమీటర్స్ దాకా. అండ్ నైట్ 10:24 అంటే మొత్తం 12 గంటలకి కలిపి ఇంకా మనకి దీంట్లో 3.5 సెంటీమీటర్స్ వరకు కూడా మనకు వాటర్ అయితే మిగిలింది. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఎంతే మిగిలింది అంటే అరౌండ్ ఇంకా మీకు ఒక 1 లీటర్ వరకు ఉంది. ఇంక దీంతో మనం ఎంత ఫుల్ గా పెట్టుకున్నా సరే మనకి అరౌండ్ ఒక 12 అవర్స్ పైన అయితే ఇదైతే వస్తుంది. అండ్ దాంతో పాటు మీలో చాలా మందికి ఏంటి ఇది ఏమైనా నాయిస్ వస్తా లేకపోతే ఏంటి అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోండి, నేను వీడియో ఆన్ చేసినప్పటి నుంచి ఇది మొత్తం ఇక్కడే ఉంది. సో దీంట్లో నాయిస్ అనేది చాలా లో. ఇక్కడ మీరు మొత్తం ఇంత చెవి దగ్గరికి ఎట్టినా గానీ లేదు, ఏదో లోపల మామూలుగా మన చిన్న కార్ మోటార్ ఉంటది కదా. సో అంత చాలా తక్కువ వస్తుంది అనమాట సౌండ్ అయితే, ఎలాంటి నాయిస్ అయితే లేదు. సో మీలో ఎవరికైనా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే కనుక అలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీకు ఇంకా ముందే చెప్పాను కదా, సో ఇది ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసుకోవాలి. బద్దగా ఉన్న వాళ్ళు అయితే స్కిప్ అయితే చేసేయండి, ఎందుకంటే కనుక మనకి దీంట్లో ఉండేది వాటర్. సో వాటర్ అనేది కదలకుండా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో లోపల బ్యాటరీ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ అదే ఇక్కడ స్ప్రే నుంచి మనం బయటకు వచ్చి మనం పీల్చుకుంటాం. సో అక్కలేని ఇంకా రోగాలు అనేది పెరుగుతాయి. బట్ అదే ఒకవేళ మీరు ఇది క్లీనింగ్ చేసుకోగలను, ఒక 1 or 2 days క్లీన్ చేసుకోగలను అంటే కనుక ఇది అయితే బెస్ట్ హెల్త్ గ్యాజెట్ అనమాట. అండ్ ఇంకా ఈ బొడ్డయి ఉంటాయి కదా, మీకు ఇవి అరౌండ్ ఒక 200-300లో దొరికేస్తాయి. బట్ ఇవి ఏంటంటే కనుక సో మనకి ఇది అరౌండ్ ఓకే, మనకి ఏసీ అయితే అరౌండ్ ఒక 1 లీటర్ వరకు బయటికి పంపించేస్తుంది. ఇది అరౌండ్ మీకు చెప్పడం మర్చిపోయి కదా. సో ఇది వచ్చి అరౌండ్ ఒక 250 ml to 400 ml, అది కూడా మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది అయితే అరౌండ్ ఒక 300 ml వరకు స్ప్రే చేస్తుంది గాల్లోకి అయితే. అండ్ దీని విషయానికి వస్తే గనక మనకి ఇదేంటంటే మీకు ఒక 20 ml to 25 ml మాత్రమే స్ప్రే చేస్తుంది అనమాట. సో ఇది మీకు సింపుల్గా ఒక ముక్క కింద చెప్పాలంటే ఇప్పుడు మనకి గంటకి ఏసీ ఎంత బయటకు పంపిస్తుంది, 1 లీటర్ వరకు పంపిస్తుంది కదా. అండ్ ఆ 1 లీటర్ ఫిల్ చేయడానికి ఇది 20 ml అంటే మీకు ఇంకా 980 ml అనేది ఇంకా మీకు డబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో అదైతే అరౌండ్ మీకు ఒక 300 ml వరకు చేస్తుంది. బట్ ఎలాంటివి అయితే మాత్రం ఎందుకు పని చేయవు. బట్ ఇది ఏంటంటే కొంచెం లైటింగ్ వస్తుంది. సో నేను షోకేస్ కింద పెట్టుకుంటా లేకపోతే క్యూట్గా ఉందనుకుంటా కనుక తీసుకోవచ్చు, లేదనుకుంటే కనుక ఎలాంటి స్కిప్ అయితే చేయండి. సో మరి ఇప్పుడు దాని ప్రైస్ ఎంత అంటే కనుక మనకైతే అయితే 1999 పెట్టారు. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే 2000 రూపాయలు పెట్టారు. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ బోత్ రెంట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇదే కాకుండా మీకు ఐబెల్ నుంచి కూడా 3.5 లీటర్ ఓకే హ్యూమిడిఫైర్ గట్టా ఉంది. సో అది కూడా అరౌండ్ 2000 లోపే వస్తుంది. అండ్ దాంట్లో నాకు బాగా నచ్చిన ఏంటంటే కనుక మీకు దీంట్లో అలాంటి లైటింగ్ ఉండదు, బట్ దాంట్లో మీకు లైటింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రీసెట్స్ ఉంటాయి.
అంటే 2 అవర్స్ పెట్టుకోవచ్చు, 4 అవర్స్కి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో దీనికి అలాంటి ఆప్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ ఇంకొక 500 పెంచుకుంటానంటే అండర్ 2500లో సేమ్ దాని దగ్గర నుంచే 4.5 లీటర్ది వస్తుంది. దాంట్లో మీకు అయితే రిమోట్ సో అన్నీ కూడా ఉంటాయి. సో అలాంటివన్నీ బెస్ట్ అవన్నీ కూడా మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు కొనుక్కుంటే మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, సపోర్ట్ చేసినట్టు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఏసీ ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఎలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి అయితే ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.